ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ సరస్వతి నమః. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి పాదానంద రాధాకృష్ణ స్వామి వారికి బాబా వారు చూపినటువంటి లీలల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. సాయిబాబా రాధాకృష్ణ స్వామీజీ యందు చూపు శ్రద్ధ ఇప్పుడు చూద్దాం. ఒకసారి స్వామీజీ షిరిడీ వెళ్ళారు. ఆ సమయంలో ఒక భక్త కుటుంబము స్వామీజీని తమ ఇంటికి భోజనమునకు రమ్మని ఆహ్వానించారు. తాను భోజనంలో కారం ఎక్కువగా ఉన్నా భుజించడు. అందువలన ఆయన అంగీకరించుటకు ఆలస్యం చేసినారు. మరుసటి రోజు కూడా ఆ దంపతులు ఆహారం తీసుకుని రాధాకృష్ణ స్వామీజీ ఉన్న గదిలోనికి వచ్చిరి. అది చూసి స్వామీజీ ఆశ్చర్యపడను. ఆ దంపతులలో భర్త గత రాత్రి సాయిబాబా తనకు స్వప్నమున కనిపించి ప్రస్తుతం షిరిడీలో ఉన్న బెంగుళూరు మద్రాసు బాబా అనగా మన రాధాకృష్ణ స్వామీజీకి భోజనం పెట్టమని, ఏవేవి వడ్డించవలెనో పెరుగుతో సహా చెప్పిరని స్వామీజీకి వారు చెప్పిరి. స్వామీజీ భోజనం చేసి ఆ ఆహారం తన అభిరుచికి తగినట్లుగా ఉండుట, తాను చెప్పకయే బాబాయే తన కొరకు చెప్పి చేయించుటతో ఆశ్చర్యం పొందినారు. ఇప్పుడు ఇంకొక లీలను గురించి తెలుసుకుందాం. 1951లో ధార్వాడ్లో ఆల్ ఇండియా సాయి డివోటీస్ కన్వెన్షన్ జరిగినది. ఆ సమావేశం అయిపోయిన తర్వాత శ్రీ బివి నరసింహస్వామి, శ్రీ రాధాకృష్ణ స్వామీజీ హుబ్లీ నుండి మద్రాసు వచ్చుటకు హుబ్లీ రైల్వే స్టేషన్కు వచ్చినారు. వారు ఎక్కవలసిన రైలు రాగా ఇద్దరూ ఆ రైలులో ఎక్కి కూర్చున్నారు. రైలు బయలుదేరుటకు మొదటి గుర్తుగా గంట కొట్టారు. అంతలో శ్రీ నరసింహస్వామి గారికి తాము హుబ్లీలో బసయున్న వారి ఇంట్లో బల్లపై ముఖ్యమైన కాగితములు పెట్టి వాటిని తీసుకొని వచ్చుట మర్చిపోయినట్లు గుర్తుకు రాగా రాధాకృష్ణ స్వామిని అచటకు వెళ్ళి ఆ కాగితములు తెమ్మనమని చెప్పారు. అంతలో రైలు బయలుదేరుటకు 2వ గంట కూడా కొట్టారు. రాధాకృష్ణ స్వామీజీ రైలు వెళ్ళిపోతుందేమో అనే సంశయం కూడా లేకుండా రైలు దిగి తాము బస చేసిన వారి ఇంటికి వెళ్ళినారు. రైలు బయలుదేరుటకు 3వ గంట కూడా కొట్టినారు. గార్డు విజిల్ వేసి రైలు బయలుదేరుటకు పచ్చ జెండా కూడా ఊపుచూ డ్రైవర్ ఇంజను నడుపుటకు ప్రయత్నించినాడు. కానీ రైలు నడవలేదు. ఇంజన్ ఎందుకు కదలటలేదో అని ఆ స్టేషన్లోని అధికారులు డ్రైవరు పరీక్షిస్తున్నారు. ఇలా జరుగుతుండగానే రాధాకృష్ణ స్వామి ఆ కాగితములను తీసుకుని వచ్చి నరసింహస్వామి గారికి ఇచ్చిరి. రైలులో కూర్చొని ఉన్న శ్రీ నరసింహస్వామి గారిని చూసి జనం ఆ రైలు పెట్టె వద్ద గుంపుగా చేరారు. ఆ రైలు డ్రైవరు, స్టేషన్ అధికారులు ఆ పెట్టె వద్ద జనం ఎందుకు మూగారు అని వారు కూడా ఆ పెట్టె వద్దకు వచ్చారు. శ్రీ నరసింహస్వామి గారు డ్రైవర్ను చూసి, ఇప్పుడు వెళ్ళి రైలును నడపండి, బయలుదేరుతుంది, కష్టం ఉండదు అని అన్నారు. డ్రైవర్ వెళ్ళి రైలు నడప ప్రయత్నించగా రైలు కదిలినది. శ్రీ నరసింహస్వామి గారికి సాయి యందు గల భక్తిచే సాయినాథుడు నరసింహస్వామి గారు తలచినంతనే ఆ రైలును ఆపిరి. రాధాకృష్ణ స్వామికి నరసింహస్వామి వారి యందు ఉన్న భక్తి విశ్వాసములతో రైలు వెళ్ళునేమో అని సంశయించక దిగి వెళ్ళి కాగితములు తెచ్చుట ఇచ్చట మనం చూడవచ్చు. వారిద్దరూ ఒకరికి మించి ఒకరు భక్తి విశ్వాసములతో గురుభక్తిని నిరూపించుకొనిది. స్వామీజీ భక్తుల సందేహములు తీర్చుటలో వారి సమయమునంతయు గడుపుతూ తాను ఆహారం తీసుకొనుటలో శ్రద్ధ వహించేవారు కాదు. రెగ్యులర్గా తీసుకొనగా చాలా రోజులు మంచినీటితోనో లేక పండ్లతోనో గడిపెడివారు. అసలు వారి భోజనం ఎచ్చటి నుండి వచ్చేదో తెలిసేది కాదు. ఇలా జరుగుతుండగా ఒక రోజున టెలిఫోన్ ఇండస్ట్రీలో పనిచేసే లలితమ్మ అనే ఆమె స్వామీజీ వద్దకు వచ్చి వారి పాదములపై పడి ప్రతిరోజు స్వామీజీకి ఆహారం తెచ్చేందుకు తనకు అనుమతిని ఇమ్మని కోరినది. స్వామీజీ అందుకు చిరునవ్వుతో అంగీకరిస్తూ సాత్విక ఆహారం మాత్రము తెమ్మని చెప్పినారు. అప్పటి నుండి స్వామీజీ చివరి రోజుల వరకు ఆమెయే స్వామీజీకి ఆహారం తెచ్చిపెట్టినది. రాధాకృష్ణ స్వామీజీ తన అనుభవములను ఎన్నో చెప్పేవారు.
వారు దివ్య దర్శనములలో దేవతలతోనూ మహాపురుషులతోనూ యోగులతోనూ చేసిన చర్చల విషయములు చెప్పుచుండువారు. ఈరోజు తెల్లవారుజామున 3:30 నిమిషములకు నాకొక దివ్య దృశ్యం కనిపించినది. దానిలో సాయిబాబా, రమణ మహర్షి, ఆదిశంకరుడు, నరసింహస్వామీజీ నా గదిలో కూర్చొని ఉండిరి. భగవద్గీతను గూర్చి మీ అభిప్రాయము ఏమని నేను బాబాని అడిగి తిని, శంకరుని అడగమని బాబా చెప్పిరి. నేను శంకరుని అడుగగా వారు గీత, గంగ, గాయత్రి ఏంటి గీత, గంగ, గాయత్రి అన ఈ 3 మానవుని తరింపచేయును. మొదటిది గీత, దానిని పారాయణ చేయవలెను. రెండవది గంగ, అది పవిత్రతనిచ్చును. మూడవది గాయత్రి, అది ఆత్మ సాక్షాత్కారమును ప్రసాదించును. ఈ 3 గకారములు చాలును అని శంకరుడు చెప్పెను. మరి ఒక గకారమును చేర్చవలసి ఉన్నది. గ అనగా గణపతి అని బాబా చెప్పిరి. ఆ మాటలకు శంకరుడు ఆనంద బాష్పంలో రాల్చెను. అప్పుడు రమణ మహర్షి ధర్మము, అర్థము, మోక్షము అనగా ఆత్మ సాక్షాత్కారము మన లక్ష్యమై ఉండవలనని చెప్పిరి. శ్రీ సాయి స్పిరిచువల్ సెంటర్ కార్యక్రమము విస్తృతపరచబడుచున్నది. మైసూరు గవర్నమెంటులో పనిచేసి రిటైర్ అయిన శ్రీ డి కృష్ణమూర్తి సాయిబాబా బోధలు ప్రచారం చేయుటకు త్యాగరాజ్ నగర్లో 1000 చదరపు గజముల స్థలమును సేకరించి దానిని విఎన్ శాస్త్రికి ట్రస్టీగా నియమించిరి. ఈ సాయి స్పిరిచువల్ సెంటర్ కార్యక్రమములకు ఆకర్షితులై ఆ స్థలమును 1961లో స్వామీజీకి ఇచ్చిరి. ఇందులో భవన నిర్మాణమునకు భక్తుల నుండి ధనము సమకూర భవన నిర్మాణము చేసి 1965 జూన్ 17న ఆ భవనం ప్రారంభించిరి. ఈ శ్రీ సాయి స్పిరిచువల్ సెంటర్ను 1970 మే 6వ తేదీన రిజిస్టర్ చేయించిరి. 1970 నుండి శ్రీ సాయి పాదానంద రాధాకృష్ణ స్వామీజీ మద్రాసులోని అఖిల భారత సాయి సమాజంనకును, బెంగుళూరులోని సాయి ఆధ్యాత్మిక కేంద్రంనకును అనగా రెండింటికి కూడా అధ్యక్షులుగా ఉంటూ వాటిని సమర్థవంతంగా నడిపిరి. ఆ సమయంలో సాయి సందేశ వ్యాప్తికి కృషి చేయుచు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలలో సాయి మందిరముల నిర్మాణములకు కృషి చేసినారు. ఒకసారి ముంబైలో సాయి సబ్స్టార్ ఆఫీసు 3 అంతస్తుల భవనం నుండి దొర్లిపడ్డ స్వామీజీకి చిన్న దెబ్బ కూడా తగలకపోవడం అది సాయినాథుని యొక్క కరుణకు నిదర్శనమని చెప్పవలెను. ఈ విధంగా సాయిబాబా రక్షణలో రాధాకృష్ణ స్వామీజీకి ఆదర్శ వ్యక్తిత్వం అలవడినది. తన వద్దకు వచ్చే భక్తులలో భేదమును ఆయన చూడలేదు. పెద్ద చిన్న అని కానీ, ధనవంతుడు దరిద్రుడు అని తేడా కానీ మతముల జోలికి పోకుండా తమ లౌకికమైన కష్టములను తీర్చుకొనుటకు తమ వద్దకు వచ్చే వారిని కానీ, ఆధ్యాత్మికముగా అభివృద్ధి నందుటకు ఆశ్రయించిన వారిని కానీ ఒకే విధముగా ఆదరించి అనుగ్రహించుచుండెడివారు. సర్వజీవులను సాయి రూపులుగా స్వామీజీ ఆదరించేవారు. అట్టి వీరికి సిద్ధులు, మహిమలు కలుగుటలో ఆశ్చర్యం ఏమీనూ లేదు. వాటిని తన కొరకు కాక తన దరికి వచ్చేడి కష్టములు, బాధలలో ఉన్న భక్తులకు ఉపయోగించి వారిని ఆదుకొనివారు. ఆ సిద్ధులను బహిర్గతము చేయుటకు స్వామీజీ అంగీకరించడివారు కాదు. సాయిబాబాను చేవిస్తూ అంకిత భక్తులుగా ఉండేవారు. ఎలా ఉండాలో స్వామీజీ ఇలా చెప్పారు: దుష్టులతో కుతంత్రములు చేయి వారితో పొట్టు పెట్టుకొనరాదు. సాయి అన్నా, రాముడన్నా నమ్మకం లేని వారు ఎంత మేధావులైనా అట్టి వారితో తిరగరాదు. మొదటి నుండి చివరి దాకా సాయి యందు సంచయిస్తూ ఉండేది వారితో కలిసిమెలిసి ఉండరాదు. శ్రీ సాయిబాబా యందు నమ్మకముంచు వారితో, సత్పురుషులతో, సాధువులతో, యోగులతో కలిసిమెలిసి ఉండాలి. వీలున్నంత వరకు పూజలు చేయాలి. భజనలకు, ప్రవచనాలకు వీలున్నప్పుడల్లా వెళ్ళాలి అని చెప్పారు. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। राजाधिराज योगिराज परब्रह्म
శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। सर्वं श्री साईनाथार्पितमस्तु।